అందరూ సైలెంట్గా ఉండండి. అమ్మ సిరి, వేమన పద్యం ఒకటి చెప్పమ్మా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అందరూ క్లాప్స్ కొట్టండి. మిస్, నాకొక డౌట్. ఈ పద్యం అర్థం ఏమిటి మిస్? ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనం ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టై విస్తరిస్తుంది. దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము. ఇప్పుడు అర్థమయ్యిందా? మీ చిన్ని బుర్రలకు బాగా అర్థమయ్యే ఒక కథ చెబుతాను, వినండి. పూర్వం శ్రీరాముడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్లడానికి సముద్రంపై వారధి అంటే వంతెన నిర్మిస్తున్న సమయమది. వానరవీరులైన హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు ఎంతో భక్తితో పెద్ద పెద్ద కొండలను, చెట్లను, రాళ్లను తెచ్చి సముద్రంలో వేస్తూ వంతెన కడుతున్నారు. అదంతా దూరం నుండి చూస్తున్న ఒక చిన్న ఉడతకు రాముడి మీద ఎంతో భక్తి కలిగింది. రామయ్య కోసం వానరులు అంత కష్టపడుతున్నారు కదా, నేను కూడా రాముడికి ఏదైనా సహాయం చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకుంది. కాని ఉడత చాలా చిన్నది. అది కొండలను, రాళ్లను మొయ్యలేదు. అయినా సరే నిరాశపడకుండా అదొక ఉపాయం ఆలోచించింది. గబగబా సముద్రపు నీళ్లలో మునిగి ఒడ్డున ఉన్న ఇసుకలో అటూ ఇటూ పొర్లాడింది. తన ఒంటికి అంటిన ఇసుకను తీసుకువెళ్లి వానరులు వేస్తున్న పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో రాల్చడం మొదలుపెట్టింది. ఇలా ఒక్క క్షణం కూడా ఆగకుండా ఎంతో ఇష్టంగా చేస్తూనే ఉంది. ఇది చూసిన ఒక వానరుడు పగలబడి నవ్వి, ఓ పిచ్చి ఉడతా, మేమింత పెద్ద కొండలు వేస్తుంటే నువ్వు రాల్చే ఈ చిన్న ఇసుక రేణువులు ఏమాత్రం సరిపోతాయి, పక్కకు వెళ్ళు అని అన్నాడు. ఉడతకు చాలా బాధనిపించింది. అప్పుడిదంతా గమనిస్తున్న శ్రీరాముడు చిరునవ్వుతో అక్కడికి వచ్చి ఆ ఉడతను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. వానరులను చూసి ఇలా అన్నాడు, వానరులారా, మీరు బలవంతులు కాబట్టి కొండలు మోస్తున్నారు. ఈ ఉడత చాలా చిన్నది, కాని అది తన శక్తి కొలది ఎంతో ప్రేమతో, ఏ స్వార్థం లేకుండా పూర్తి మనసు పెట్టి చిత్తశుద్ధితో సహాయం చేస్తోంది. మీ భక్తి ఎంత గొప్పదో ఈ ఉడత భక్తి కూడా అంతే గొప్పది. ఇది రాల్చిన ఇసుక వల్ల మీరు వేసిన పెద్ద రాళ్ల మధ్య ఉన్న ఖాళీలు పూడిపోయి వంతెన మరింత గట్టిగా మారింది అని చెప్పాడు. ఆ ఉడతను మెచ్చుకుంటూ దాని వీపుపై 3 వేళ్లతో ప్రేమగా నిమిరాడు. ఆ రాముడి వేళ్ల గుర్తులు ఉడత వీపుపై 3 గీతలుగా శాశ్వతంగా ఉండిపోయాయి. చూసారా పిల్లలు, ఉడత చేసిన సహాయం చాలా చిన్నదే, కాని దాని మనసు, చిత్తశుద్ధి చాలా గొప్పది. అందుకే రాముడు అంతగా మెచ్చుకున్నాడు. పద్యంలో వేమనగారు చెప్పింది కూడా ఇదే. మర్రి చెట్టు విత్తనం ఆవగింజంత చిన్నగా ఉన్నా సరే అది మొలకెత్తి ఎంతో పెద్ద చెట్టవుతుంది. అలాగే మనం ఇతరులకు చేసే చిన్న సహాయమైనా సరే మంచి మనసుతో చేస్తే అది దేవుడి దృష్టిలో ఎంతో గొప్ప పుణ్యంగా మారుతుంది. చూశారుగా పిల్లలు? ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దవాళ్లకి నా చిన్న విన్నపం, దయచేసి ఈ చక్కటి పద్యాన్ని మీ పిల్లలకి నేర్పండి. మన కమ్మని తెలుగు భాషను బ్రతికిద్దాం, ముందు తరాలకు నేర్పిద్దాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.